నిన్నటి నుంచి మీ నాన్నగారి వివరాలు తెలుసుకోవడానికి పడుతున్న ఆరాటం అంతా ఇంత కాదు. అన్నం నీళ్లు మానేసి రాత్రంతా ఇక్కడే ఉన్నావు. నిన్నటి నుంచి తండ్రి కోసం ఏడుస్తూనే ఉన్నావు. తండ్రి అంటే ప్రాణం అనుకుంటా. మధుకి ప్రతాప్ గారే తన కన్న తండ్రి అన్న విషయం ఎప్పుడు తెలిసింది? అందుకేనా అమ్మని మధ్య డాడీ ఎవరు అని అడగడం మానేసింది? అమ్మ ధరణి కోసం ఆరాటపడుతుంటే తనేమి అభ్యంతరం చెప్పడం లేదు. ధరణికి సపోర్ట్ చేసేది అందుకేనా? అసలు వాడు ఆ పని మీద వెళ్ళాడో మర్చిపోయి ఎటన్నా వెళ్ళాడో ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. అందరం ప్రతాప్ గారి గురించి తెలుసుకోవాలని ఆతృతతో ఉన్నాం కదా. చెప్పండి. ఏరా, కన్సల్టెన్సీకి వెళ్ళావా? ప్రతాప్ గారి గురించి కనుక్కున్నావా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అడిగేది నిన్నేరా. వెళ్ళావా? కనుక్కున్నావా? ఏమన్నారు? మాట్లాడవేంట్రా? వెళ్ళాను నాన్న. అన్ని వివరాలు తెలుసుకున్నాను. ప్రతాప్ గారికి ఏం కాలేదంట. హీ సేఫ్. ఏంటి? మళ్ళీ చెప్పు. ప్రతాప్ గారికి ఏం కాలేదంట. వారు సేఫ్ గానే ఉన్నారంట. అసలు వాళ్ళు ఆ ఏరియాలోనే లేరంట. డిప్యుటేషన్ మీద వేరే చోటికి వేరే ప్రాజెక్ట్ మీద వెళ్ళారంట. హీ సేఫ్ నాన్న. నో వరీ, నో టెన్షన్. సరేరా, ఓకే, బాయ్. అమ్మ ధరణి, విన్నారు కదా, నేను నిన్నే చెప్పాను కదా ప్రతాప్ గారికి ఏం కాదని. నా 6th సెన్స్ చెప్తుందని. అదే నిజమైందమ్మా. హ్యాపీయే కదా? అక్క, నాన్న సేఫ్గా ఉన్నారు. థ్యాంక్స్ గాడ్. గుండె పట్టనంత ప్రాణం అంటే నీవే, నన్నలాగా నన్నే ఎంచుకుంటేవి. ఓ చంటి పాపనై నీతో నన్ను ఆడనివ్వవే, నీ ఆట పాట ముత్తు ముచ్చట తెచ్చనివ్వవే. నా యువంత నువ్వు అంది పుచ్చుకొని చిందులడవే, బుచ్చికొండవే నా బుచ్చికొండవే, బుచ్చికొండవే నా బుచ్చికొండవే. బంగారమే బంగారమే నువ్వు. థ్యాంక్స్ గుణ గారు, చాలా చాలా థ్యాంక్స్. నిన్నటి నుంచి మాకు ధైర్యం చెప్తూ చాలా అండగా నిలబడ్డారు. మీరు తోడుగా ఉండకపోతే, కన్విన్స్ చేస్తూ పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చెయ్యకపోతే నేనేమైపోయేదాన్నో. మీరు రాకపోతే, మీరు లేకపోతే అసలు ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకోవాలో తెలియక టెన్షన్లో, అయోమయంగా ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అమ్మా, నాన్న క్షేమంగా ఉన్నారు. అవునమ్మా, నా మనసు కుదుట పడింది. ఏం వినాల్సి వస్తుందోనని నిన్నటి నుంచే టెన్షన్ పడి చచ్చాను. మీరు మాకు చాలా సహాయంగా ఉన్నారు. మీ అభిమానానికి, మీరు చూపించిన ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్ అండి. పాపం
నిన్నటి నుంచి ఈ విషయం గురించి శక్తి గారు ధీరజ్ చాలా టెన్షన్ పడుతున్నారు. నాకు 1,00,000 సార్లు ఫోన్ చేశారు ఈ వార్త చెప్పాలి. చాలా థ్యాంక్స్ అండి డాక్టర్ గారు. పాపం మీ పనులన్నీ మానుకొని నిన్నటి నుంచి మా కోసం ఇక్కడే ఉన్నారు. మీకోసం హాస్పిటల్లో పేషెంట్స్ ఎంతమంది ఎదురు చూస్తున్నారో, ఎంత టెన్షన్ పడుతున్నారో. ఇంక మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళొచ్చు. సరే, నేను అదే అనుకుంటున్నానండి. అమ్మ ధరణి, వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. ధరణి, ఇంకా కాస్త కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో. బాగా రెస్ట్ తీసుకో. మేము మళ్ళీ వస్తాం. ఏంటి గుణ, ఎందుకలా అయిపోయావు? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? ధరణి బానే ఉంది కదా, ఎందుకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి? చెప్పు గుణ, ఎందుకు ఫీల్ అవుతున్నావు? అంతగా ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటి? ధరణి క్షేమంగానే ఉంది, అక్కడ ప్రతాప్ గారు కూడా బానే ఉన్నారు కదా, ఇంకా దేని గురించి బాధపడుతున్నావు? దుఃఖం ఆపుకోవడానికి కారణం ఏంటో చెప్పు గుణ, నాతో కూడా చెప్పుకోకూడదా? చూసావు కదా ధరణి ఎలా ఉందో, ఎవరి కోసం తను ఫీల్ అవుతుందో, ఎవరి కోసం తను అంత ఆరాట పడుతుందో, దిగులు పడుతుందో. ఆ ప్రతాప్ గురించే కదా, ప్రతాపే తన కన్న తండ్రి అని కదా. పాపం ధరణి ఇంతలా బాధపడ్డం చూస్తుంటే తను ప్రతాప్ మీద ఎంత ప్రేమ పెంచుకుందో అర్థం అవుతుంది. తండ్రి కాని తండ్రి గురించి తను అంత బాధపడుతూ ఉంటే కన్న తండ్రిగా నాకెలా అనిపిస్తుంది చెప్పు జనని? కన్న తండ్రి ముందే వేరే వారిని తండ్రి అనుకొని తన కోసం ఆరాట పడుతుంటే, కన్నీళ్లు కారుస్తుంటే నా మనసు కుమిలిపోదా? గుండెలు పిండేసినట్టు అవదా? చాలా బాధగా అనిపించింది. అసలు రాత్రి ప్రతాప్కి ఏమైపోతుందో, తనకేమైనా అయితే ధరణి ఏమైపోతుందో అని ఎంత భయపడ్డానో తెలుసా? లక్కీగా దేవుడి దయ వల్ల ఆయనకేమీ కాలేదు. ఆ వార్త వినంగానే తను కళ్ళు తిరిగి పడిపోయింది. అదే తను లేడు అంటే తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది జనని. ఏదైనా ధరణికి నిజం తెలియదు కదా, మనకు నిజం తెలుసు కాబట్టి మనం బాధపడుతున్నాం. మనకి తెలియకపోతే? తెలిసిన ఆడపిల్ల తన తండ్రి కోసం బాధపడుతూ ఉంటే మనమేం ఫీల్ అవ్వం కదా, ఓదారుస్తాం కదా. ఇప్పుడు మనం చేసింది అదే. మనకు తెలుసు కాబట్టి బాధపడుతున్నాం. తనకు తెలిసేదాకా మనకు తెలియనట్టే అనుకోవాలి కదా. నువ్వైనా నేనైనా ఎవరైనా మనకేం కాదనుకున్నప్పుడు అంత ఎఫెక్షన్ ఉండదు కదా. మన అనుకున్నప్పుడే కదా మనం స్పందించేది, మనసు ఫీల్ అయ్యేదే. అయినా తను పూర్తిగా కోలుకున్న తర్వాత, ప్రతాప్ వచ్చిన తర్వాత, నిజ నిజాలు చెప్పిన తర్వాత తను ఇలాగే ఆలోచిస్తుంది. తండ్రి కాని తండ్రి గురించి బాధపడుతూ తను ఎలా ఫీల్ అయిందో కూడా ధరణి ఆలోచిస్తుంది గుణ. అలా ఆలోచించేలా మనం ప్రవర్తించకూడదు. నాకు చిన్న అనుమానం జనని. ఏంటి గుణ? నేనే కన్న తండ్రి అని తెలిస్తే ధరణి నన్ను కన్న తండ్రిగా అంగీకరిస్తుందా? నా దగ్గరకు వస్తుందా? నాతో కలిసి ఉండగలదా? నాన్న అని పిలుస్తుందా?
ప్రేమ ఆప్యాయతలు పంచుతుందా? మనం పంచే ప్రేమని తను ఆస్వాదిస్తుందా? మనం ధరణి గురించి ఎలా ఆలోచిస్తున్నామో అలాగే రేపు మధుకి నిజం తెలిసిన తర్వాత కూడా మధు ప్రతాప్ని అంగీకరిస్తుందా అని నేను భయపడ్డాను. నా నుంచి విడిపోతుందనే కదా నేను నీతో కూడా ఈ నిజం చెప్పింది. అందరికీ అన్నీ స్పష్టంగా తెలిసినప్పుడు వాళ్ళేమీ తెలియని వాళ్ళు కాదు కదా, చదువుకున్న వాళ్ళు కదా. ఆలోచించరా, తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది కూడా. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు ఇప్పుడు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకు. ధరణిని కూడా బాధ పెట్టడం అంత మంచిది కాదు. ప్రస్తుతం మన అమ్మాయి హెల్త్ కండిషన్ బాలేదని నువ్వే కదా చెప్పావు. సమయం వచ్చినప్పుడు చెప్దామని అన్నావు కదా, అలాగే చెప్దాం. ఈలోపు ప్రతాప్ గారు కూడా తిరిగి వస్తారు. అందరం కూర్చొని జరిగింది ఇది అని క్లియర్గా మాట్లాడుకుంటే తప్పకుండా అందరూ సంతోషిస్తారు. ఎవరి పిల్లలు ఎవరి దగ్గరున్నా మన పిల్లలుగానే మసులుతారు. ధరణి విషయంలో నువ్వేంటి అని నువ్వు ఆలోచిస్తున్నావు. నా విషయంలో మధు ఏంటని నేను ఆలోచిస్తున్నాను. ఇద్దరం ఇంచుమించు ఒకే రకమైన ఫీల్తో ఉన్నాం కూడా. చూడు జనని, ఎవ్వరూ ఎవరి దగ్గరికి వెళ్ళను అనే పరిస్థితి వచ్చినా, ఒకవేళ నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చినా ఓ పని చేద్దాం. మనం అందరం కలిసి ఒకే చోట ఉందాం. ఏమంటావ్? నీ ఆలోచన బాగుంది, కానీ అది సాధ్యమవుతుందా? అయితే మాత్రం అంతకన్నా హ్యాపీ ఇంకేమీ ఉండదు. హలో సార్, ఎమర్జెన్సీ కేసు సార్. ఇమీడియట్ గా అడ్మిట్ చేశాం. మీరే రావాలి. ఓకే, వస్తున్నా. ఏమైంది గుణ? హాస్పిటల్లో ఎమర్జెన్సీ సర్జరీ ఉందంట, నేను వెళ్ళాలి. అయితే నువ్వు వెళ్ళు గుణ. ఇల్లు ఈ పక్కనే కదా, నేను వెళ్ళిపోతాను. పర్వాలేదు, నీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు, ముందు సర్జరీ ఇంపార్టెంట్. నా కోసం లేట్ అయితే అక్కడ పేషెంట్కి ఏదైనా ఇబ్బంది రావచ్చు. ప్లీజ్ ఆపుగుణ, నేను వెళ్తాను. ఓకే జనని, బాయ్. జాగ్రత్త. ఆటో. హరి, బయట నిలబడ్డావేంటి? లోపలికి వెళ్ళొచ్చు కదా. లేదమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే ఇక్కడ నిలబడ్డాను. నాతో మాట్లాడాలనంటే ఏముందిరా, ఇంట్లో మాట్లాడదాం పదా. కాదమ్మా, ముందు నీతో మాట్లాడాల్సిన విషయం, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. చాలా అర్జెంట్ మ్యాటర్. అర్జెంట్ మ్యాటరా? ఏంటది? ఏమైంది? ఆ దుబాయ్ మ్యాటర్ ప్రతాప్ గారి విషయమా? అయినా నువ్వే చెప్పావు కదా అక్కడ ఏం కాలేదని. ధరణి కూడా మామూలు మనిషి అయిందని ఇందాకే కదా చెప్పావు. పైగా అంతలోనే అర్జెంట్ అంటూ ఇంటి ముందు నిలబడి నా కోసం వెయిట్ చేస్తున్నావేంటి? అంతా ఓకే కదా? అక్కడ శక్తి మళ్ళీ ఏమైనా గొడవలు స్టార్ట్ చేసిందా? లేదమ్మా, ఇది మన ఫ్యామిలీకి సంబంధించిన విషయం. మన ఫ్యామిలీనా? అవునమ్మా, పర్టికులర్గా మధు గురించి మాట్లాడాల్సిన విషయం. అరే, మధు గురించి మాట్లాడాలా? మధుకేమైనా అయిందా? ఏం కాలేదమ్మా, కానీ మధు మీ అందరితో అబద్ధం ఆడింది. రాత్రి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పింది కదా. అవును, ఏదో అసైన్మెంట్ అని చెప్పింది. లేదమ్మా, అది వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళలేదా? మరి ఎక్కడుందిరా? నిన్నటి నుంచి దుబాయ్కి వర్కర్స్ని పంపించే కన్సల్టెన్సీ ఆఫీస్లోనే ఉందమ్మా. అది
అక్కడ టెన్షన్గా తెల్లవారులు వెయిట్ చేస్తూ కూర్చుంది. ఏంట్రా నువ్వనేది? దుబాయ్కి పంపించే కన్సల్టెన్సీ ఆఫీస్ దగ్గరుందా? అక్కడ అదెందుకుందిరా? అవునమ్మా. మీ ఫాదర్ నేమ్ చెప్పమ్మా. నిన్నటి నుంచి మీ నాన్నగారి వివరాలు తెలుసుకోవడానికి పడుతున్న ఆరాటం అంతా ఇంత కాదు. అన్నం నీళ్లు మానేసి రాత్రంతా ఇక్కడే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు మరి? అవునమ్మా, నా కళ్ళారా చూశాను. మధుకి నిజం తెలిసిపోయింది. ప్రతాప్ గారే దాని కన్న తండ్రి దానికి తెలిసిపోయింది. అందుకే అది అక్కడ ఆయన వివరాలు తెలుసుకోవడానికి రాత్రంతా వెయిట్ చేసింది. తనకు తెలిసిన విషయం మన దగ్గర దాస్తుందమ్మా. అమ్మా అమ్మా నాకేమీ అర్థం కావట్లేదు. అయితే మధుకి ఈ విషయం ముందే తెలుసా? తెలుసమ్మా. మరి తెలిసి మనల్ని ఎందుకు అడగలేదంటావు? అదే నాకు తెలియటం లేదమ్మా. అసలు కారణం ఏమై ఉంటుంది? అది తెలిస్తే మనం ఇలా మాట్లాడుకోవడం ఎందుకమ్మా? అయినా దాని నోటితో చెప్తేనే కానీ మనకు కన్ఫర్మేషన్ రాదు. మన డిస్కషన్కి కంక్లూజన్ రాదమ్మా. ఎలా అడగండ్రా? అది దాచిన విషయాన్ని మనం ఎలా అడుగుతామమ్మా? నువ్వు దాచిన విషయాన్ని అది మాత్రం అడిగిందా? చిన్నది, దానికి అంత ఆలోచన ఉంటే మనం ఎలా అడుగుతామమ్మా? అదే నిజమేరా. ధరణి, అమ్మా ధరణి. ధరణి, దుబాయ్ పోర్టులో ఏదో యాక్సిడెంట్ జరిగిందని విన్నానమ్మా. ప్రతాప్ గారు పనిచేసేది ఆ ప్రాంతంలోనే అన్నట్టు గుర్తు. వారు క్షేమంగానే ఉన్నారుగా? ఏం కాలేదుగా? వారికేం కాలేదండి. వారు వేరే ప్లేస్లో ఉన్నారని తెలిసింది. అమ్మయ్యా, ఇప్పుడు ఈ మాట విన్నాక గుండె దడ తగ్గింది. వార్త చెవిన పడగానే కాళ్ల కింద భూమి కదిలినట్టయింది. ఒళ్లంతా వణుకు, చలిజ్వరం వచ్చినట్టయిందమ్మా. శ్వాస ఎక్కడ ఆగిపోతుందో అనిపించింది. ఇదిగో వీడైతే ఒకటే ఏడుపు. పాపం మావయ్య గారు ఎలా ఉన్నారో అని నేనే భయపడుకురా అని ధైర్యం చెప్పి తీసుకొచ్చాను. అయినా శారదా, మాకీ విషయం నిన్నే చెప్పొచ్చు కదా. ఇవాళ ఎవరో చెప్తే పరిగెత్తుకుంటూ వచ్చాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావు? ఈ నటనతో ఎంతమంది కొంపలు కూల్చావో. ఈ న్యూస్ వినగానే నేను షాక్ అయిపోయాను. నేను అసలు తట్టుకోలేకపోయాను. ఫాదర్ అంటే ప్రాణంగా భావించే నువ్వు ఎలా ఉన్నావునని నేను భయపడ్డాను ధరణి. రావడం ఇప్పటికీ లేట్ అయింది. వెరీ సారీ. నిన్నంతా మేము చాలా భయపడుతూనే ఉన్నాం. గుణాగారు వచ్చి మమ్మల్ని ఓదార్చి ధైర్యం చెప్పి చాలా గొప్ప సహాయం చేశారు. గుణ వచ్చాడా? అవునంటీ. మరి వాడు నాకు ఈ విషయం చెప్పనే లేదు. మావయ్య బిజీ కదమ్మా. తన పనిలో తను పడి చెప్పడం మర్చిపోయాడేమో. ఎంత బిజీ అయితే మాత్రం ఇలాంటి విషయాలు చెప్పడారా? వదిలేయమ్మా. ఇప్పుడు మావయ్య గారైతే సేఫ్ కదా, అది కదా మనకు ముఖ్యం. సరే శారదా, ఒకసారి నీతో మాట్లాడాలి.
ఏంటి బాలుగాడు గుణని అంతలా మెచ్చుకుంటున్నాడు? నిజం తెలిసినా తెలియకపోయినా ఎంతైనా కన్న తండ్రి కదా, రక్త సంబంధం అలాగే మాట్లాడిస్తుంది. వాణ్ణి చూడగానే నాకు హార్ట్అటాక్ వచ్చినంత పనైంది. కానీ నేను భయపడ్డట్టు వాళ్ళు నిజమేం చెప్పలేదు. కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యాను. ఏదైనా గాని వాళ్ళని చూసినప్పుడల్లా నేను టెన్షన్ పడి చస్తున్నా. ఏదో ఒకటి చేసి నన్ను కాస్త ప్రశాంతంగా బ్రతికేలా చెయ్యి శక్తి. నేను నీకన్నా ఎక్కువ టెన్షన్ పడి చస్తున్నా. ఇది వరకు ఆ జననిని ఒక్కదాన్ని చూస్తేనే భయం భయంగా ఉండేది. ఇప్పుడు దానికి తోడు వీడు తయారయ్యాడు. ఎలా వాళ్ళు నిజం చెప్పకుండా చెయ్యాలో అర్థం కాక ఆలోచించలేక చస్తున్నాను. మెదడు నరాలు చిట్లేలా ఉన్నాయి. అయ్యో ధరణి, నువ్వేం బాధపడకు, నాన్నగారు బానే ఉన్నారు. నాన్న బానే ఉన్నారని తెలిసింది, కానీ నాన్నతో మాట్లాడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది ధీరజ్. అవును, నాన్నతో ఒకసారి మాట్లాడితే మనసుకు తృప్తిగా ఉంటుంది. బాధపడకండి, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇంకో 2-3 రోజులు చూద్దాం. మావయ్య గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోతే నేనే నిన్ను దుబాయ్కి తీసుకెళ్తాను. నువ్వు నా కన్న కూతురివన్న నిజం తెలిసిందమ్మా. ఇక్కడి నుంచి మనం మన ఇంట్లో కలిసి బ్రతుకుదాం. మీకు దూరమైనా నేను ఉండలేను. మీతో పాటే నేను వచ్చేస్తాను నాన్న.